హలో గాయ్స్, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో పార్ట్ 2 చూపిస్తా అన్నా కదా. ఓకే, డ్రై ఫ్రూట్స్ అంతా మంచిగా నానిపోయిన తర్వాత ఒక బనానా యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను కొత్తగా యాడ్ చేస్తున్నది ఆవకాడో ఫ్రూట్ అనమాట. ఇది నాకు 65 రూపీస్ పడింది రిలయన్స్లో. ఈ ఫ్రూట్ చూసినప్పుడల్లా నాకు తినడం కన్నా ఇలా కట్ చేయాలని ఆశ అనమాట. అయ్యో బాబు, టెక్స్చర్ ఉంది, దీనికి అచ్చం మనం బట్టర్ ఉన్నట్టే ఉంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా చప్పగా అనిపించింది. ఇది నల్లగా ఉంటే ఫ్రూట్ మంచిగా పండినట్టు అంట, పచ్చిగా ఉంటే పండనట్టు అనమాట. ఇంకా స్పూన్తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ సేమ్ ఎలా ఉందంటే మనం అసలు వెన్న ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఉంది నాకైతే. కొంచెం ఆయిలీగా కూడా అనిపించింది అనమాట. చూడటానికి కూడా ఇష్టం అలా, కానీ కొన్నాం కదా అని టేస్ట్ చేయడమే. అలానే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉందబ్బా. అసలు హాఫ్ తాగినా చాలు, పొట్ట ఫుల్ అయిపోతుంది, అంత బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోండి.